వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి హాట్ కామెంట్ చేశారు. కూటమి పాలనపైన సొంత పార్టీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ను ఎన్ని మాటలన్నా దాడికి ఎత్తిరించలేదన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అన్యాయాలను ప్రశ్నిస్తుంటే చంపాలని చూస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో లేని ప్రాణ భయం ఇప్పుడు ఎందుకు కలుగుతుందంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కంటే వైఎస్ జగన్ బెటర్ అంటూ కూడా చెప్పకనే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇంతకీ ఎమ్మెల్యే కొలికపూడి ఏమన్నారో ఓసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? ప్రధానంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం మాత్రం ఎప్పుడు హాట్ గానే సాగుతుంది. ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, గతంలో ప్రధానంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఆయనకున్నటువంటి విభేదాలు, మరి ముఖ్యంగా ఆలయ వివాదానికి సంబంధించి ప్రోటోకాల్ అంశం, తాజాగా ఎంపీతో ఉన్నటువంటి విభేదాలు మరింత తారస్థాయికి చేరడం, పదే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్తున్నటువంటి తీరు ఉన్నా ప్రధానంగా భేటీలు జరిగిన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. కానీ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రాణహాని ఉంది, సో ప్రశ్నించేటువంటి వారికి పూర్తి స్థాయిలో జగన్ కన్నా బెటర్ చంద్రబాబు కంటే అనేటువంటి రీతిలో సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం మాత్రం కొంతవరకు హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం గతం నుంచి మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ తాజాగా బహిరంగంగానే కూటమి ప్రభుత్వం పైన, పార్టీ నేతలపైన చేస్తున్నటువంటి కామెంట్ ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాట్ కామెంట్ చేశారు. తనకు ప్రాణభయం ఉంది, టీడీపీ కూటమి ప్రభుత్వంలో తన పైన దాడులు చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో నేను విమర్శించినప్పటికీ ఏ రోజు కూడా తన పైన దాడి చేసే ప్రయత్నం వైసీపీ చేయలేదు, వైసీపీ నాయకులు చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉంటూ కూటమిలో శాసనసభ్యుడిగా ఉంటున్న తన పైన దాడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమ వ్యవహారాలు తాను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంటుంది. తిరువూరు నియోజకవర్గంలో దాదాపు కోటి రూపాయలు అక్రమ రవాణా దందా జరుగుతుంది. ₹1 తింటున్న పంది కుక్కల పైన తాను విమర్శలు చేస్తూ తాను ప్రశ్నిస్తున్నాననే కోపంతో తన పైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ కూటమిలో ఒకంత కలకలం రేపాయి. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అగ్రవర్ణాల ఆధిపత్యం వహిస్తున్నారనే ఆరోపణలు గత జగన్ ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కావచ్చు. ప్రస్తుతానికి ఏదైతే ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఒకంత ఎమ్మెల్యేలను పక్కన పెట్టేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యవేడ నియోజకవర్గంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతను ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ ఉన్న ఆదిమూలాన్ని పక్కన పెట్టరు. ఆదిమూలం ఏకంగా తాను రాజీనామా చేస్తాను, తాను ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇస్తే తన తండ్రి రాజీనామా చేస్తాడంటూ ఆదిమూలం కుమారుడు జెడ్పీటీసీగా ఉన్న ఆదిమూలం కుమారుడు ప్రకటించిన నేపథ్యం చూసాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో కూటమి పాలనపై మెల్లమెల్లగా వ్యతిరేకత మొదలవుతున్న నేపథ్యంలో కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. చాలా వరకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు మారిపోయారు అని చెప్పుకున్నప్పటికీ 2014 తర్వాత ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో ఆహ్వానించిన తర్వాత ఆయన పార్టీ పైన పట్టు తప్పిపోయారు అనే ఆరోపణలున్నాయి. ఆరోపణల నేపథ్యం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు క్యాబినెట్ లోను పార్టీలోను లోకేష్ హోదా పెరగడంతో అటు లోకేష్ సన్నిధులకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను పక్కన పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కొలికపూడి తీవ్ర వ్యాఖ్యలు ఇస్తున్నారు. ఇప్పటికే
ఎంపీ కేసీఆర్ చిన్ని వర్సెస్ కొలికపూడి మధ్య వివాదం జరుగుతుంది. ఈ వివాదాలు చిలికి గాలికి పడతాయి. మరొక కిరణ్ గత కొన్ని రోజులుగా అంటే పదే అధిష్టాన పెద్దల్ని కలుస్తూనే ఉన్నారు. పల్లా శ్రీనివాస్ ఒకంత ఘాటుగానే స్పందించారు. చర్యలు తీసుకోక తప్పదు అంటూ అధిష్టానం హింట్ ఇవ్వకనే ఇస్తుంది. కానీ తాజాగా కూడా కొలికపూడి వ్యాఖ్యలు మరింత ఉత్కంఠగా మారినటువంటి వైరం మనం చూస్తున్నాం. సో అధిష్టానం ఏమైనా వివరణ కోరేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ఆయా మండలాల్లోనూ ఆయా నియోజకవర్గాల్లోనూ సామాజిక వర్గాల పెత్తనం విపరీతంగా ఉంది అనే ఆరోపణలు ఇటీవల ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం. గత జగన్ ప్రభుత్వంలో కొంతమేరకు ఇలాంటి వ్యవహారాలు బయటికి రానప్పటికీ కూటమిలో కొలికపూడి కావచ్చు, అటు సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం కావచ్చు, మరికొన్ని చోట్ల థామస్ కావచ్చు, గంగాధర నెల్లూరు లాంటి నియోజకవర్గం కావచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ దందాలు కేవలం ఎస్సీ నియోజకవర్గాల్లోనే కనిపిస్తున్నాయా? మిగిలిన నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని, ఇతర కాపు సామాజిక వర్గం ఉన్న బీసీ సామాజిక వర్గం ఉన్న నేతలు ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కార్నర్ చేయలేదు. కేవలం ఎస్సీ వర్గాల్లోనే కార్నర్ చేస్తున్నారంటూ ఇటీవల థామస్ గంగాధర నెల్లూరు జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, గమనించాల్సిన విషయం ఏంటంటే అగ్రవర్ణాలు ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో మట్టి మాఫియా గాని, శాండిల్ మాఫియా గాని, మరోపక్క ఇసుక మాఫియా గాని, భూమాఫియా గాని, ఈ మాఫియాలన్నీ కూడా మాఫియాలు బయటికి రాలేదు. కేవలం మా నియోజకవర్గాలను కార్నర్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల పెరిగాయి. మరోపక్క కొలికపూడి కావచ్చు, ఆదిమూలం కావచ్చు, థామస్ కావచ్చు, ఇలాంటి నేతలు తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న వాటినే కార్నర్ చేస్తున్నారు తప్పితే మిగిలిన నియోజకవర్గాల వైపు అటు పార్టీ నేతలు కానీ, టీడీపీ అధిష్టానం కానీ ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మనం కొలికపూడి వ్యవహారం చూసినప్పుడు తనకు రక్షణ లేదు. టీడీపీ కూటమిలో తనపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలోనే ఎందుకంటే చంద్రబాబు కంటే జగన్ బెటర్ అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా కూటమి పాలనలో ప్రాణహాని భయం కలుగుతుందంటూ ఆయన చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రతిపక్షాల దగ్గర నుంచి వచ్చినటువంటి వైన ఇప్పటి వరకు మనం చూసాం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈ కామెంట్ చేస్తే సో ప్రజల్లోకి ఏ విధంగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉండొచ్చు? సిరాజ్, ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం పైన మెల్లమెల్లగా అసంతృప్తి ప్రారంభమైంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు, ఆదిమూలం కావచ్చు, థామస్ కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు కంటే జగన్ మేలు అంటూ సాక్షాత్తు టీడీపీ కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడం కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తుంటూ పదే చెప్పే పవన్ కళ్యాణ్, పదే చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీలో, తన సొంత ప్రభుత్వంలో, తన సొంత పార్టీ ఎమ్మెల్యేకి ప్రాణభయం ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరాకటకంలో పడేశాయి. గతంలో ఏవైతే తన నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారాలు బయట పెట్టాను కాబట్టి ఒక సామాజిక వర్గాన్ని తను టార్గెట్ చేసింది. తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు దాదాపు ₹1 రేషన్ మాఫియా నడుస్తుంది, ₹1 తింటున్న పందికొక్కులు ఎవరు అని తాను బయట పెట్టాను కాబట్టి తను కారణం చేశారంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోపక్క హోంమంత్రి అనిత అదే సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నప్పటికీ అనిత చేతుల్లో ఏమీ లేదంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ విమర్శలు గుర్తించింది. మరోపక్క సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తనకు ప్రాణభయం ఉంది, కూటమిలో తనకు రక్షణ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేలా చేశాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఉత్తమ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చేసినటువంటి కామెంట్స్ మాత్రం సెన్సేషన్ గా మారుతున్నాయి. కూటమి పాలన పైన సొంత పార్టీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ హయాంలో జగన్ ను ఎన్ని మాటలన్నా దాడికి యత్నించలేదన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అన్యాయాలను ప్రశ్నిస్తే చంపాలని చూస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో లేని ప్రాణభయం ఇప్పుడు ఎందుకు వస్తుందంటూ కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ బెటర్ అని చెప్పకనే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కానీ గతంలో చేసినటువంటి ఆరోపణలైనా, గతంలో ఆయన పెట్టినటువంటి వాట్సాప్ స్టేటస్లైనా, ఎంపీతో ఉన్నటువంటి విభేదాలైనా ఈ మొత్తం కూడా రాజకీయ పరంగా అంతర్గతంగా ఉన్నటువంటి అసంతృప్తిని కొంతగా బహిర్గతం చేసేటువంటి దిశగా అడుగులు వేసిన
తాజాగా సొంత పార్టీ అధినేత కంటే విపక్ష పార్టీ అధినేత బెటర్ అని ఆయన చెప్తున్నటువంటి మాటలు మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపుతున్నాయి. ఇప్పటి వరకు వివరణ కోరినటువంటి పార్టీ అధిష్టానం ఇప్పుడు కొలికెపూడిని మళ్ళీ పిలిచి వివరణ మాత్రమే తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొలికెపూడి వ్యవహార శైలిపైన కూటమి పెద్దలు ఇప్పటివరకే అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, అధిష్టానం ఒకవేళ పిలిస్తే ఆ వ్యాఖ్యలపైన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో కూటమి పాలన పైన ఏ విధంగా ఉంది, విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణని సొంత పార్టీ ఎమ్మెల్యే చేయడం మాత్రం కొంతవరకు ప్రకంపలు రేపుతుంది. చూడాలి, కొలికెపూడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వ్యాఖ్యలు ఆయన చేసేటువంటి కామెంట్స్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.